అడుగు పెట్టింది. ఎందుకంటే పాపికి రక్షణ, రోగికి స్వస్థత, శాపములు ఉన్న వారికి విడుదల. ఒక సభలు జరిగినప్పుడు ఖచ్చితంగా రక్షణ సువార్త, మారు మనసు పొందే సువార్త వినిపించబడాలి. అదే క్రీస్తు గురించిన శుభవార్త, పాపాన్ని ఒప్పింపజేసే వార్త. రెండవదిగా రోగములతో వచ్చిన వారు యేసు పొందిన గాయముల వలన వారి రోగం నుంచి స్వస్థత పొందాలి. మూడవదిగా నువ్వు ఏ శాపముతోనైతే ఉన్నావో యేసు ప్రభు సిలువ బలియాగమైంది ప్రతి మానవాళి పాపం పరిహరింపడానికి. రెండవదిగా రోగిని స్వస్థపరచడానికి. మూడవదిగా శాపమును ఆశీర్వాదకరంగా మార్చడానికి. అందుకని ఆయన సిలువ బలియాగం వ్యర్థం కావద్దు. ప్రతి ఒక్కరూ రక్షణ అనేది ఎంత శ్రేష్టమైనది, అది పరలోకం వెళ్ళడానికి ప్రాముఖ్యమైంది. అంతేకాకుండా ఈ లోకంలో కూడా మనం ప్రభు కోసం బ్రతకాలంటే రోగంతో, వ్యాధితో ఉంటే దేవుని కొరకు చేయవలసిన పనులు కొన్ని చేయలేం. చాలామంది అంటారు క్యాన్సర్తో చచ్చిపోయిన